చిన్నప్పటి నుంచి మనకి ప్రశ్నలు అడగటం అనేది నేర్పిస్తారని నాకు ఈ మధ్యనే అర్థమైంది. మా పెద్ద పాప మొదటిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నేర్చుకున్నటువంటి తొలి పద్యం ఆమె చదివి చెప్తా ఉంటే నాకు నవ్వు వచ్చింది. చాలా ఆనందంగా వచ్చి, పాపా నేను ఒక పోయం నేర్చుకొని వచ్చాను అన్నది ఇంగ్లీష్లో. ఏంటమ్మా అంటే ఇంగ్లీష్లో చెప్పడం మొదలుపెట్టింది. ఓ మై మై టెల్ మీ వై బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అని. దాని తెలుగు అర్థం ఏంటంటే, మమ్మీ మమ్మీ ఆకాశంలో పక్షులు ఎగురుతాయి, ఎందుకు ఎగురుతాయి అని. నేను నవ్వుకున్నాను ఆమె చెప్పింది కదా అనేసి. అది అయిపోయింది. మా చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చింది. స్కూల్కి వెళ్ళి వచ్చి ఆమె కూడా ఒక పద్యం నేర్చుకొని వచ్చానని చెప్పి మొదలుపెట్టింది చెప్పడం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. ఈమె కూడా నేర్చుకున్నది తొలి ఓ పద్యమే. ఆ పద్యంకి అర్థం ఏంటంటే, ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమంటాయి, అవి ఎందుకు అలాగా మిణుకు మిణుకుమంటాయి అని మా చిన్నమ్మాయి చెప్పింది. వీళ్ళిద్దరూ పద్యాలు నేర్చుకొని వచ్చినప్పుడు నాకు అర్థమైంది, చిన్నప్పటి నుంచి మనం మన పిల్లలకు నేర్పించేది ఒకటే, ప్రశ్న అడగటం అనేది. కొంతమంది ప్రశ్నలను చాలా చెడ్డగా చూస్తూ ఉంటారు, ప్రశ్నలు చెడ్డవి అని అనుకుంటారు. కానీ ప్రశ్నలు మంచివే. ఎందుకనంటే ఆ ప్రశ్న ద్వారా కొత్త విషయాలు మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే ప్రశ్న మనం తప్పించుకోవడానికి వీలుగా వాడుకోకూడదు, ప్రశ్న తెలుసుకోవడానికి వీలుగా ఉండటానికి వాడాలి. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ప్రశ్నించే ప్రవక్త అని ఆయన పేరు. ప్రతిదానికి కూడా ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలు వేయటం బట్టి దేవుడు తనకి చాలా గొప్ప విషయాలు నేర్పించాడు. ఆయన పేరే ఒక విధంగా ప్రశ్న అని అనుకోవచ్చు. పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలకి వాళ్ళు చేసేటువంటి పరిచర్య, వాళ్ళకు ఉన్నటువంటి పేరుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆయన పేరుకి ఒక అర్థం ఏంటి అని అంటే, కుస్తీ పట్టేవాడు అని అర్థం. కుస్తీ, దేవుడితో కుస్తీ పట్టాడు ఆయన. అయితే ఆ ప్రవక్తకే మరొక పేరు కూడా ఉంది, దేవుణ్ణి హత్తుకుపోయేవాడని. నాకేమనిపిస్తుంది అంటే, చిన్నప్పుడు పిల్లలు మనతో కొట్లాడటానికి వస్తారు, వాదించడానికి వస్తారు. మనతో కొట్లాడి లేదా వాదించి చివరికి మనల్ని గట్టిగా పట్టేసుకొని ఏడుస్తూ ఉంటారు. మనం అలాగే చేసినప్పుడు నవ్వుకుంటాం. ఈ ప్రవక్త దేవుడితో కుస్తీ పట్టాడు బాగా, ఇంకా లాభం లేదని దేవుణ్ణి హత్తుకుపోయాడు. అందుకని ఆయన పేరుకి రెండు అర్థాలు. ఒక అర్థం కుస్తీ పట్టేవాడు, ఇంకో అర్థం హత్తుకుపోయేవాడని. మీకు విషయం తెలుసు కదా, పిల్లి దాని పిల్లల్ని మోసుకొని వెళ్ళేటప్పుడు నోటితో పట్టుకొని వెళ్ళిపోద్ది ఖర్చుకొని. కానీ కోతి దాని పిల్లల్ని ఇంకో చోట తీసుకెళ్ళాలంటే దాని పొట్టని ఇలా చూపిస్తుంది. దాని పిల్ల వచ్చి దాన్ని హత్తుకుంటే దాన్ని అప్పుడు తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఆ కోతి చేసేటువంటి పని. ఈ ప్రవక్త అలాంటి పని చేశాడు, దేవుణ్ణి ఆ విధంగా హత్తుకుపోయాడు. ఆ ప్రవక్తకి రెండు పేర్లు అన్నాను కదా. హబబ్ ఆయన మొదటి పేరు, అఖూక్ ఆయన రెండో పేరు, హబక్కుక్ ఆయన పేరు. హబక్కుక్ అన్న మాటకి అర్థం ఏంటంటే, దేవుడు కుస్తీ పట్టేవాడు, దేవుణ్ణి కౌగిలించుకునేవాడని. ఆయన రాసినటువంటి గ్రంథం కూడా అలాంటి పరివర్తన చెందేదిగానే ఉంటుంది. 3 అధ్యాయాలు 56 వచనాలు ఉన్నటువంటి ఈ చిన్న పుస్తకాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే ఈ 3 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకం ఇప్పటికీ 2600 సంవత్సరాల క్రితం రాసినప్పటికీ ఈనాటి కాలం యొక్క పరిస్థితిని వర్ణించేదిగా అనిపిస్తూ ఉంటుంది, పరిస్థితిని వర్ణించేదిగా ఉంటుంది. అందుకనే ఈ పుస్తకం నాకు ఇష్టమైనటువంటి పుస్తకాల్లో ఒకటి అని చెప్పగలను. నేను కథలాగా అసలు హబక్కూకు గ్రంథం యొక్క పరిస్థితి ఏంటో మీకు వర్ణించి 56 వచనాల్లో ఉన్నటువంటి పాఠాన్ని మీకు వినిపించి ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని వర్ణించుకుందాం, జ్ఞానం చేద్దాం. ఒకవేళ అంటే ప్రవక్తల గురించి మాట్లాడాలి అని అంటే, అప్పట్లో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య అంత విస్తృతంగా లేదు కాబట్టి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా సంఘానికి సమాజానికి ఏమన్నా వర్తమానం ఇప్పిస్తూ ఉండేవాడు. దేవుడికి మానవులకి మధ్యవర్తిగా ఉండే వ్యక్తిని అప్పట్లో ప్రవక్త అనేవాడు. మనకి బైబిల్లో 2 రకాలైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. కొంతమందిని పెద్ద ప్రవక్తలు అన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు అన్నారు. అంటే వాళ్ళు పొడుగ్గా లావుగా ఉంటారని కాదు, లేకపోతే వయసులో ఎక్కువ ఉంటారని కాదు. పెద్ద ప్రవక్తలు అని ఎందుకన్నారంటే
వాళ్ళు ఎక్కువ ప్రవచనాలు ఇచ్చారు. యెషయా, ఇర్మియా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ప్రవచనాలు ఇచ్చారు. అయితే కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, అంటే 1-2 ప్రవచనాలు ఇచ్చి అంతే వాళ్ళ పరిచర్య ముగించేవాళ్ళు. కానీ వాళ్ళు 50-60 సంవత్సరాలు ఉండేవాళ్ళు, కానీ ప్రాముఖ్యంగా 1-2 ప్రవచనాలు మాత్రమే చెప్పేవాళ్ళు. ఆ విధంగా చిన్న ప్రవచనాలు చెప్పినటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు. ఈ 12 మంది చిన్న ప్రవక్తలు మళ్ళీ 2 గుంపులుగా ఉంటారు. ఒక గుంపేమో ఇశ్రాయేలీలు బబులోను చెరలోకి, ఈ ఫ్యాన్ ఆపేసామని లేదా ఫ్యాన్ అడి తిప్పాము, వాళ్ళకి వెనక్కి వచ్చిన తర్వాత ముగ్గురు ప్రవక్తలు ఉన్నారు. చెరలోనికి నుంచి వెనక్కి వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరో మీకు చెప్తే అలా బాగుంటుంది. సూపర్. చెరలోంచి వెనక్కి వచ్చినటువంటి ప్రవక్తలు 3 పేర్లు చెప్తే మిగిలిన వాళ్ళు ఎవరో మీకు చిన్న ప్రవక్తలు అర్థమైపోద్ది. వెనక్కి వచ్చిన తర్వాత ఉన్నటువంటి 3 ప్రవక్తలు ఎవరంటే హగ్గై, జకరియా, మలాకి. ఇలా 3 వెనక్కి వచ్చిన తర్వాత మిగిలిన 9 మంది కూడా ముందున్నటువంటి వాళ్ళే. హోసియా, ఆమోసు, యోనా, హబక్కూకు, ఒబదెయ వీళ్ళంతా ముందున్నటువంటి వాళ్ళు అనమాట. సరే, ఈ హబక్కూకు అనేటువంటి ఆయన ఇర్మియా సమకాలికుడు. దేవుడు ఇశ్రాయేలీలకి చాలాసార్లు హెచ్చరించాడు, అరే మీరు పాపం ఎక్కువ చేస్తున్నారు, ఇదే విధంగా పాపంలో కొనసాగితే కనుక నేను ఊరుకోను, మిమ్మల్ని బాగా దండిస్తాను, మిమ్మల్ని శిక్షిస్తాను, వీలైతే మిమ్మల్ని శత్రువుల చేతిలో వదిలిపెట్టేస్తాను అని చెప్పాడు దేవుడు. మీరు కొనసాగినట్లయితే నేను శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని దేవుడు చాలాసార్లు హెచ్చరించాడు. ఎంత హెచ్చరించినా కూడా వాళ్ళు వినకపోతే చివరికి వాళ్ళని శత్రువుల చేతిలో వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు. ఉదాహరణకి యెషయా అనేటువంటి భక్తుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో ఉండేవాడు. అప్పటి నుంచి దేవుడు హెచ్చరించుకుంటూ వస్తున్నాడు, వాళ్ళు వినలేదు. కనీసం 150 సంవత్సరాల్లో యెషయాను పంపించాడు, ఇర్మియాను పంపించాడు, హబక్కూకును పంపించాడు. ఇంతమంది చెప్పినా కూడా వాళ్ళు వినకుండా పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితుల్లో హబక్కూకు ఒక దినాన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడితో ఈ విధంగా అడుగుతున్నాడు. మనం ఇప్పుడు హబక్కూకు గ్రంథానికి వచ్చాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన దేవుడిని అడుగుతా ఉన్నాడు, ప్రభా ఆ చుట్టూ పాపం తాండవం ఆడుతూ ఉంది, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు, నన్ను ఎందుకు పాపాన్ని చూడనిస్తున్నావు, ఎందుకని నువ్వు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని దండిస్తే బాగుంటుంది కదా, మా ప్రజలు చాలా చెడ్డగా వ్యవహరిస్తున్నారు అని చెప్తా ఉన్నాడు దేవుడితో హబక్కూకు. ఆ విధంగా ఆయన బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుడు జవాబిచ్చాడు. అది హబక్కూకు ఇచ్చినటువంటి అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఎందుకు నన్ను పాపం చూడనిస్తున్నావు, ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు, ఎందుకు నువ్వు శిక్షించట్లేదు అని అన్నాడు. అని అంటే అప్పుడు దేవుడు జవాబు చెప్తున్నాడు, ఏమనంటే హబక్కూకు నీకంటే ముందు నుంచి నేను ఆలోచించానయ్యా, నాకు అర్థమవుతుంది మీ వాళ్ళు బాగా పాపం చేస్తున్నారని, అందుకే మీ వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నేను ఉత్తరాన్ని నుంచి ఒక శత్రువుని పంపిస్తున్నాను, వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాగా ఫుట్బాల్ ఆడతారులే, వాళ్ళు చాలా మూర్ఖులు తెలుసా, వాళ్ళు చాలా దరిద్రులు తెలుసా, వాళ్ళ యొక్క గుర్రాలు చిరతపులుల కంటే వేగంగా వెళ్తాయి, వాళ్ళు ఎవరి మాట వినరు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు, వాళ్ళు వచ్చి మీ పని పడతారులే, మీకు బాగా బుద్ధి చెప్తారులే అని అన్నాడు. ఇది దేవుడు చెప్పినటువంటి జవాబు. చెప్తే వెంటనే హబక్కూకు అంటాడు, అదేంటి ప్రభా, మరి వాళ్ళు చాలా దుర్మార్గులు కదా, మాకంటే చెడ్డోళ్ళు కదా, మేమేదో రూపాయి దొంగతనం చేసేవాళ్ళు, అలాంటప్పుడు మమ్మల్ని ₹10 దొంగతనం చేసేవాడితో తిట్టిస్తే బాగుంటుంది, లేకపోతే దొంగతనం చేయనివాడితో తిట్టిస్తే బాగుంటుంది, ₹1000 దొంగతనం చేసేవాడితో ఎలా తిట్టిస్తావు, నువ్వు పరిశుద్ధుడు కదా, ఇది ఎలా చూస్తావు అని అడిగాడు. ఇది మొదటి అధ్యాయం. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, కావలివాడు పొలంలో ఎత్తుగా ఒక గోపురం కట్టుకొని పైన కూర్చుంటాడు, నువ్వు అక్కడ కూర్చొని చూస్తా ఉండు, నేను నీకు చూపిస్తా, నువ్వు చూపించిన దాన్ని పెద్ద అక్షరాల్లో రాయి. ఎంత పెద్ద అక్షరాల్లో రాస్తా ఉంటే రోడ్డు మీద పరిగెట్టుకుంటూ ఎవడైనా వెళ్తున్నా కూడా ఆ అక్షరాలు చదవగలిగేటట్లు చెయ్యి, దాన్నే హోర్డింగ్ అంటారు. ఇప్పుడు ఈ మీటింగుల కోసం అక్కడక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు కదా, ఆ పోస్టర్ చదవడానికి మనం వెళ్ళే రైలు బండిని ఆపాం, ఏమంటే ఆపండి ఒకసారి చదవాలన్నాం,
వెళ్ళే కారుని ఆపాం, ఏమండి ఒకసారి ఆపండి నేను చదవాలి అని అనం. మనం వెళ్ళిపోతున్నా కూడా వాటిని చదవగలుగుతాం. ఆ విధంగా హబక్కూకు చెప్పాడు, ఎవడైనా పరిగెట్టుకుంటే వెళ్తున్నప్పుడు కూడా దాన్ని చదవగలిగేటట్లు పెద్ద అక్షరాలతో రాయి అని అంటే, సరే ప్రభా అని రాశాడు. ఇంతకీ దేవుడు ఏం చూపించాడంటే 5 రకాలైనటువంటి పాపాలు చూపించాడు. 5 రకాలైన పాపాలు. ఈ 5 రకాలైనటువంటి పాపాలు చేసే వాళ్ళ మీద నా యొక్క కోపం ఉంటుంది, నా యొక్క ఉగ్రత ఉంటుంది, వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తా, వాళ్ళ మీద నా శాపాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పేశాడు. చెప్పి అయితే ఏమంటాడు తెలుసా, ఈ విధంగా శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారి మధ్యలో 3 రకాలైనటువంటి మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. 3 రకాలైన మంచి పనులు. ఆ 3 రకాలైనటువంటి మంచి పనులు చేసేవాళ్ళని నేను కనికరిస్తా, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, వాళ్ళని కాపాడుతా, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇది 2వ అధ్యాయం. ఎప్పుడైతే 2వ అధ్యాయంలో దేవుడు ఆ విధమైనటువంటి అభయాన్ని ఇచ్చాడో, ఆ విధమైనటువంటి నిరీక్షణ కలిగేటట్లు చేశాడో, 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికీ ఆయన విశ్వాసపు శిఖరాన్ని ఎక్కాడు. విశ్వాసపు శిఖరాన్ని ఎక్కి అక్కడ కూర్చొని వెనక్కి చూశాడు. ఒకసారి, మేము ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మమ్మల్ని తెచ్చావు, యోర్దాను నది అవతల ఉన్నప్పుడు మమ్మల్ని దాటించావు, ఇక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ వెళ్ళగొట్టావు. ఎంత మంచి దేవుడు ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఎందుకు భయపడాలి, మేము భయపడాల్సింది ఏమీ లేదు అని అద్భుతంగా ఒక పాట పాడటం మొదలు పెట్టాడు. అంజురుపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయిను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళను చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నడవ చేయు అని ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు పడుకోవడానికి బెడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా, తినటానికి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు అని చాలా నిశ్చింతగా అద్భుతమైనటువంటి పాటను పాడారు. ఈ గ్రంథానికి 3 అధ్యాయాలు. 3 అధ్యాయాలు గుర్తుంచుకోవడానికి 3 మాటలు చెప్తాను. ఎన్ని 3 మాటలు గుర్తుంచుకుంటే హబక్కూకు గ్రంథం అంతా మీకు గుర్తుంటుంది. మొదటి అధ్యాయంలో ప్రవక్త లోయలో ఉండి భయంతో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. లోయలో ఉండి భయంతో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది ఇదని. దీన్నంతటిని వర్ణించడానికి ఒక పదాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ పదం ఏంటంటే ఆందోళన అనండి. ఒకసారి ఆందోళన. ఆందోళనలో ఉన్నాడు. ఆందోళన అంటే ఏంటి తెలుసా, మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ ఉందో అనుకోండి, లోన్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే బయట ఎలా కూర్చుంటాం, నిశ్చింతగా కూర్చుంటామా, ఆందోళనలో కూర్చుంటాం. రేపు పరీక్ష రిజల్ట్ వస్తుందంటే రాత్రి నిశ్చింతగా ఉంటామా, ఆందోళనగా ఉంటాం. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారంటే నిశ్చింతగా ఉంటామా, ఉండం, ఆందోళనగా ఉంటాం. ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన జరుగుతుందంటే ఇది జరుగుద్దో లేదో, జరుగుద్దో లేదో అనేటువంటి ఆందోళన ఉంటుంది. ఆందోళన మన అందరికీ ఉంటుంది. మొదటి అధ్యాయంలో ప్రవక్త ఆందోళనలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో దేవుడు ఆయన ఒక కావలివాని గోపురం మీద కూర్చొని చూడమన్నాడు. ఆశతో కొన్ని విషయాలు చూపించాడు. కాబట్టి 2వ అధ్యాయానికి నేను చూపించేటువంటి మాట ఆశ అనండి. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 2 అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయంలో ఈ ప్రవక్త విశ్వాసపు శిఖరాన్ని ఎక్కాడు. అంటే విశ్వాస శిఖరాన్ని అంటే ధైర్యం తెచ్చేసుకున్నాడు. ఒక్కసారిగా ఆయనకి ఎక్కడ లేని ఆనందం, సంతోషం, నిరీక్షణ వచ్చింది. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, ఇక నేను భయపడాల్సింది ఏముంది అని పాట పాడాడు. దాన్నే మనం ఆరాధన అంటాం. ఏమంటాం మనం? మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. దేవునితో కుస్తీ పడుతున్నప్పుడు ఆందోళన చెందాడు. దేవునికి దగ్గర అవుతున్నప్పుడు ఆశ పెరిగింది. దేవుణ్ణి హత్తుకున్నప్పుడు ఆరాధిస్తూ పాట పాడటం మొదలుపెట్టాడు. ఒకవేళ మీ జీవితంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, అగమ్య గోచరం, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితి కనుక మీకున్నట్లయితే ఒకసారి ఆలోచించండి. హబక్కూకు గ్రంథాన్ని కనుక మనం ధ్యానం చేసుకోగలిగినట్లయితే ఆ పరిస్థితుల్లో మన ఇంట్లో ఎన్ని ఒడిదుడుకులున్నా, మన ఊర్లో ఎన్ని సమస్యలు ఉన్నా, మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా, ప్రవక్తతో పాటు మనం కూడా పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధించవచ్చు. రోడ్డు మీద ఎవ్వరూ లేనప్పుడు,
వేగంగా కారు నడపటం గొప్ప కాదు. బాగా రద్దీగా ఉన్నప్పుడు ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకుండా నడపటమే గొప్ప. అన్నీ సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మంచిదే. కానీ సమస్యల వలయంలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని ఆరాధించగలిగే స్థాయికి మనం ఎదగలిగినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది సాధ్యమా అని మీరు అడుగుతున్నట్లయితే హబక్కూకు గ్రంథాన్ని ధ్యానం చేస్తే సాధ్యమే అని నేను చెప్పగలుగుతాను. నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ ముందు పెడతాను. నేను ఏ విధంగా అలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించగలిగాను. కొంతమంది భక్తులు అలాగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించగలిగారు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆరాధించగలిగారు. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే హబక్కూకు గ్రంథాన్ని తెరిచినట్లయితే మనం మొదటి అధ్యాయం నుంచి నిన్న ఏ విధంగా యోనా గ్రంథాన్ని ధ్యానం చేశామో, నిన్న సాయంత్రం ఏ విధంగా ఫిలోమోను పత్రికని మనం ఏ విధంగా ధ్యానం చేశామో, ఇప్పుడు హబక్కూకు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని పుస్తకాలు అయిపోయినాయి చూడండి. రూతు గ్రంథం అయిపోయింది, మొదటి సమూయేలు అయిపోయింది, హిబ్రీలకు రాసిన పత్రిక అయిపోయింది, హబక్కూకు ఇప్పుడు అయిపోతుంది, యోనా అయిపోయింది, ఫిలోమోను అయిపోయింది. 6 పుస్తకాలు అయిపోయినాయి కదా. సో ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు మనం ధ్యానం చేస్తే బైబిల్ మీద కాస్త పట్టు వస్తుంది. మీరు ఒకవేళ నా దగ్గర ఉన్న బైబిల్ని తగలపెట్టేస్తే నేను ఇలాగ నుంచొని నా బైబిల్ తెరవకుండా 40 పుస్తకాల్లోంచి ప్రతి అధ్యాయాన్ని వర్ణిస్తూ దేవుని వాక్యాన్ని బోధించగలను. 40 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, న్యాయాధిపతులు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, నెహెమయా, ఎజ్రా, ఎస్తేర్, ఈ విధంగా 40 పుస్తకాలు. పుస్తకంలో ఉన్న ప్రతి అధ్యాయంలో ఏమేం మాటలు ఉన్నాయో వాటిని వర్ణిస్తూ చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతాను తెలుసా? ఒక్కొక్క పుస్తకాన్ని కనీసం 50-60 సార్లు చదివాను. 50-60 సార్లు. హబక్కూకు గ్రంథాన్ని కనీసం 60-70 సార్లు చదివి ఉండుంటాను. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు అందించగలుగుతున్నాను. నేను 1 గంట వర్తమానం ఇవ్వచ్చు, కానీ ఆ గంట వర్తమానం వెనకాల కనీసం 1 రోజులు కుస్తీ పడితే కానీ రాలేదు. అది కనీసం 1 రోజులు పాటు పడితే కానీ రాలేదు. దేవుని వాక్యాన్ని అందించడాన్ని నేను అంత ఇష్టపడతాను. ఎందుకంటే ఇది నాకు జుంటె తేనె దారల కంటే మధురమైంది అని కీర్తనకారుడు అన్నాడు కదా. ఆయన డైలాగ్ చెప్పాడో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే దాన్ని అనుభవిస్తున్నా, ఆస్వాదిస్తున్నా. దీన్ని నేను బాగా ఇష్టపడతాను. చిన్నపిల్లలకి రుచున్నా లేకపోయినా నోట్ల ఏలు పెట్టుకొని చీకుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చీకుతారో అర్థం కాదు, వాళ్ళకి దాంట్లో అనుభూతిని పొందుతూ ఉంటారు. కొంతమందికి అలవాటు అయిపోయిన తర్వాత నోట్లోంచి ఆ ఏలు తీసేస్తే ఏడుస్తారు కదా. నాకు దేవుని వాక్యం అలాంటిది, నోట్లో పెట్టుకొని చీకుతూ ఉండాలనిపిస్తుంది. దాన్నే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నీ వాక్యమును దివారాత్రులు, అది చీకటం అంటే, ధ్యానించడం అంటే అది. దాని గురించి ఎప్పుడూ తలపోసుకుంటూ ఉంటాం. దాన్ని తీసేస్తే ఒక్కసారిగా ఏదో తేడాలు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఆ విధంగా ఆనందించగలిగినట్లయితే దీంట్లో ఉన్నటువంటి మధురత్వాన్ని ఇంకా ఎక్కువగా గ్రహించగలుగుతాం. సరే, హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం. ప్రవక్త యగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఇందులో దేవోక్తి అనే మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. దేవోక్తి అంటే దేవుడి నుంచి వచ్చినటువంటి మాట. దేవుడి నుంచి వచ్చినటువంటి మాటకి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ముక్కామల ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయా? వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచి. ఆకాశంలోంచి వర్షం పడితే ఎక్కడ పడుతుంది? నేల మీద. నేల మీద పడకుండా ఎక్కడైనా వర్షం ఉంటుందా? నేలని తడపకుండా ఎక్కడైనా వర్షం ఉంటుందా? నేలను తడపకుండా ఎక్కడైనా వర్షం ఉంటుందా? ఉండదు కదా. ఇదేంటంటే పిచ్చోళ్ళలాగున్నాడు, ఇలాంటి మాటలు చెప్తున్నాడు అనుకుంటారా? నేను ఆ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఉంది. యెషయా గ్రంథంలో అలాంటి అలంకారమే ఉపయోగించారు. ఏమన్నా తెలుసా? వర్షము పడి నేలను తడపకుండా ఎలాగ ఉండలేదో, వర్షము పడి నేలను తడపకుండా ఎలాగ ఉండలేదో, దేవుడి నుంచి వచ్చినటువంటి వాక్కు దేవుని బిడ్డలకు తగలకుండా ఉండదు. దేవుని వాక్కు దేవుని బిడ్డలకు తగలకుండా ఉండదు. అవునా కదా? అయితే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు వర్షంలో వెళ్తున్నారు అనుకోండి, మీరు వర్షంలో తడవకుండా ఉండడానికి ఏమన్నా అవకాశం ఉందా? మీరు వర్షంలో వెళ్తున్నారు, మీరు వర్షంలో తడవకుండా ఉండడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎలాగా? గొడిగేసుకోవచ్చు కదా. గొడిగేసుకుంటే అప్పుడు ఏమవుద్ది? వర్షానికి మీరేం చేస్తున్నారు?
అడ్డు పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, మీలో కొంతమంది వాక్యం వినకుండా ఉండడానికి అవకాశం ఉందా? అప్పుడు ఏం చేయగలం? ఏం చేయలేం కదా. అర్థమైందా? అంటే నేను వినకూడదు అని నువ్వు అనుకున్నావు అనుకో, నేనేం చేయగలను? అంత దాకెందుకండి. ఓ చిన్న విషయం చెప్తాను. నేను బాగా దగ్గేస్తున్నాను, ఓకే, ఇక్కడ నుంచొని బాగా దగ్గుతూ ప్రసంగం చేస్తున్నాను. మీరు ఏం చూస్తారో చెప్పండి. ఇప్పుడు నాకు నేను బాగా దగ్గుతూ ప్రసంగం చేస్తే దేన్ని చూస్తారో చెప్పండి. దేన్ని చూస్తారు సార్? కాదు, నేను అందుకే ఎక్కడి నుంచొని మాట్లాడుతున్నాను అన్నాను. కొంచెం బుర్ర ఉపయోగించండి. నేను ఎక్కడి నుంచొని బాగా దగ్గుతూ ప్రసంగం చేస్తుంటే మీరు దేన్ని చూస్తారు? బుర్ర ఇప్పుడు వెలిగింది. ఎందుకని వాటర్ బాటిల్ చూస్తారు? అది తాగరా అని, అంతే కదా. నేను ఇది తాగకుండా ఇంకా అలాగే దగ్గుతూ ప్రసంగం చేస్తున్నాను అనుకో, మీరు నన్ను ఏమనుకుంటారు? చెప్పండి, పర్లేదు. ఏమనుకుంటారు చెప్పండి? ఇక్కడికి బుర్ర లేదు కదా, పిచ్చోడు కదా అనుకుంటారు లేదా? నేను కూడా మిమ్మల్ని అదే అనుకుంటా. దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే నేను ఎన్నో అటు ఇటు చూస్తా, వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు చూస్తానంటే నాకు కూడా అంతే చిరాకు వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి సిద్ధపడి వచ్చి మీకు అర్థం అవ్వడానికి, మీకు అర్థమయ్యే భాషలో అనేకమైనటువంటి ఉదాహరణలు బోధిస్తూ చెప్తూ ఉంటే నోరు తెరుచుకొని గొంతుకు చించుకొని అరుస్తూ ఉంటే మీరు అటు ఇటు చూస్తే నాకు కూడా అలాగే చిరాకు అనిపిస్తుంది. దాన్ని దేవోక్తి అని అంటారు. పాత నిబంధనలో దేవుడు చాలాసార్లు ఆ విధంగా బాధపడ్డాడు. రే, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ చెవులోకి వెళ్ళట్లేదురా అని ఏమంటాడు తెలుసా? గాడిదలకి వాళ్ళ యజమానుడు పిలుస్తుంటే అర్థం అవుతుంది, గొర్రెలకి వాళ్ళ కాపరు పిలుస్తుంటే అర్థం అవుతుంటుంది, కానీ ఇశ్రాయేలీలకి నేను పిలుస్తుంటే వినబడదురా బాబు అని దేవుడు ఎంత బాధపడిపోయాడో. కొత్త నిబంధనలో యేసుప్రభు వారు బోధిస్తూ ఏమంటాడు తెలుసా? చెవులు కలిగిన వాడు వినుగాక అని అంటాడు. అంటే చెవిటోడితో మాట్లాడుతున్నాడనా? కాదు, నువ్వు వినాలని ఇష్టపడితే నువ్వు వింటావురా, లేకపోతే లేదు అని అంటున్నాడు. దేవుడు నీకు వినిపిస్తాడు, నువ్వు వినాలి. అర్థమైందా? దాన్ని దేవోక్తి అంటారు.